వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఈరోజు నేను గార్డెన్లో కొంచెం పని చేస్తున్నానండి. మరి మొక్కలన్నింటికి హార్వెస్ట్ చూపిస్తున్నాం కదా, మరి అలా రావాలంటే కూడా మనం దానికి బలమైన ఫుడ్ పెట్టాలి కదండి. ఇదిగో మేము మేకల ఎరువు అండి, ఇది మేకల ఎరువు తెచ్చామన్నమాట. బాగుంది, చాలా బాగుంది. కొన్నాము, అది 2 బస్తాలు 2 బస్తాలు కొన్నామండి. కొని ఇప్పుడు అన్నిటికి కూడా చాలా మటుకి పసుపుకి ఇంకా కుండీల్లో ఉన్నట్లకి అన్నింటికి కూడా వేస్తున్నామండి. ఇదిగోనండి, ఇది మామిడల్లం అన్నమాట. ఇదిగో చూసారు కదా మామిడల్లం. మరి ఈసారి అయితే ఇందులో పెట్టానండి సపరేట్గా. ముందు పెట్టేసాను ఒక నెల, ఎప్పుడు వాటితో పాటు పెట్టేదండి. ఇదంతా పసుపు అన్నమాట. ఇదిగో పసుపు అంతటికి కూడా మొత్తం అంతా జిమ్మేసుకున్నానండి నేనైతే. ఇదిగో మొత్తం అంతా గత్తం ఇచ్చేసాను అన్నమాట. అంతటికి అన్నిటికి ఇచ్చేసానండి గత్తం. దేనికి కూడా ఇచ్చేసాను అన్నమాట. ఇలా తీసుకున్నాను. ఒక బకెట్ మొత్తం అన్నిటికీ ఇలా ఒక బకెట్ ఇచ్చేసుకున్నట్లయితే కనుక ఇలాగ మొత్తం బకెట్ అంతా కూడా ఇచ్చేయాలండి. అలాగా ఇచ్చేసుకుంటే కనుక ఇవి వర్షం పడుతుంది కదండి ఇప్పుడు ఇంకా ఒక 2-3 వారాల్లో ఫుల్ దీనికి బలం అండి, చాలా చాలా బలం ఉంటుందన్నమాట. అందుకని అలాగా మనం చేసుకోవాలి. ఇదిగో ఈ పచ్చిమిరప మొక్కలకి ఇది ఇక్కడ ఆనపపాదు ఉందండి, ఆనపపాదుకు కూడా అలాగే ఇచ్చాను. మొత్తం అంతా చుట్టూ అలా పెట్టేసి ఇచ్చేసాము. మరి అలా మనం ఇచ్చుకున్నట్లయితే ప్రతి దానికి కూడా దీనికి ఇలా ఇస్తే కనుక చాలా బాగా మనకి ఈల్డ్ వస్తుందండి. ఇంత బాగా కాయలు కాస్తున్నాయంటే మరి దానికి ఇలా ఇవ్వటం వల్లేనండి. నేను చూపిస్తున్నాను. ఇంగిలి పాదులకు కూడా అంతేనండి. ఇలా ఉన్న పాదులకి ఇప్పుడు మనం ఇలా ఇచ్చేసామనుకోండి సూపర్గా బలంగా ఎదుగుతుందండి. తెగులు ఏదైనా వచ్చినా తట్టుకుంటుంది అన్నమాట. కుండీలో ఎలక్క చెప్పని అంటే ఎలా కాస్తాయండి, ఇలా కాస్తాయి అన్నమాట. ఇలా వేయాలండి, మనం పెట్టుబడి పెట్టాలి, దానికి ఫుడ్ పెట్టాలండి. ఇలాగ చూసారా, ఇలా చుట్టూ పెట్టుకుని కుండీలో అన్నా బయట అయినా సరే అలా మనం ఇచ్చుకుంటూ ఉంటే సూపర్గా వస్తాయండి. ఇలాగ బలంగా ఇచ్చుకోవాలి మనం, ఇస్తూ ఉంటే బాగుంటుంది. ఇలాగ చూసారా ఎంత ఇచ్చాను, అలా ఇవ్వాలండి. ఇవన్నీ ఇందులో కాసేస్తున్నాయంటే అలాగే కాస్తున్నాయండి ఇవన్నీ కూడా. చూసారా ఈ చెట్టు బోర్డని కాయ కాస్తుందండి. ఇదిగో చూసారా, ఈ చిన్న చెట్టు అయినా సరే దీన్ని నిండా కాయలేనండి. ఎన్నిసార్లు హార్వెస్ట్లు చేశాను, నిన్న కూడా చేశానండి హార్వెస్ట్లు. చూశారు కదా ఇప్పుడు దాకాని. మరి మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండాని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారాగా మరి లైక్ చేయడం ద్వారాగా అనేక మందికి రీచ్ అవుతుందండి వీడియో. మరి అందరూ కూడా టెర్రస్ గార్డెన్ చేస్తారు, సరేనా? మరి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. చూసి ఆనందించండి. ఉంటానండి, బాయ్ అండి.